బాగున్నారు కదండి. ప్రతిరోజు దేవుడికి వాగ్దానాన్ని ఈ రీతిగా ప్రకటించడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. మరి ఈరోజు గుడ్ ఫ్రైడే అంటే ఒక మంచి రోజని అర్థం. ఎందుకు మంచి రోజు అంటే సకల పాప పరిహార్థ బలియాగం నిమిత్తంగా మన యేసుక్రీస్తు వారు మనందరి కొరకు ప్రాణం పెట్టిన రోజు. నా పాపములకి మనం భారభరితులుగా ఉంటూ ఆ పాపములోనే మనం పుట్టి పాపములోనే పెరిగి పాపములోనే చనిపోతూ ఉంటే యేసుక్రీస్తు వారు మన మీద దయ చూపించి ప్రేమ చూపించి ఆయన మహా గొప్ప దేవుడై ఉండి శరీరధారిగా ఈ లోకానికి వచ్చి కన్యక గర్భాన్ని జన్మించి పాపము లేనివాడిగా జీవించి ఆయనలో ఏ పాపము కనుగొనలేమట, అంత పరిశుద్ధంగా ఆయన జీవించాడు. ఆయన జీవించిన దినములో ఏ పాపము ఆయనలో కనుగొనలేము. పాపము లేనివాడిగా పుట్టాడు. పరిశుద్ధమైన జీవితం జీవించిన వ్యక్తి యేసుక్రీస్తు వారు. ఈరోజు నీ జీవితంలో పాపిగా జీవిస్తున్న నీ జీవితంలో నా కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చాడు. ఆయన 3.5 సంవత్సరాల సువార్త ప్రకటించిన తర్వాత సకల పాప పరిహార్థ బలియాగం నిమిత్తంగా సిలువలో బలియాగమై నా పాపముని విమోచన కొరకు ఆయన యేసుక్రీస్తు వారు బలియాగమయ్యారు. ఆయన ఎందుకని బలియాగమయ్యాడో ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఆయన వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. చూడండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయంలో జీవించినట్లు ఆయన తానే తన శరీరం ముందు మన పాపములు మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ 2 వాగ్దానాలు దేవుడిస్తున్నాడు. ఏంటి వాగ్దానం అంటే, మనం పాపులుగా ఉన్నాం, పాపులుగా జీవిస్తున్నాం, పాపులుగానే నరకానికి వెళ్ళిపోతున్నాం. అందుకని యేసుక్రీస్తు వారు ఈ పాప భారం మానవుడికి విడిపించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మనము ఈ పాపం విషయంలో చనిపోవాలి, నీతి విషయంలో జీవించాలి. అంటే మనం నీతి విషయంలో జీవించాలంటే యేసుక్రీస్తు యొక్క రక్తంలో మాత్రమే కడగబడాలి. ఈ భూమి మీద ఒక్కడు కూడా నీతిమంతుడు లేడని బైబిల్ చదివిస్తుంది. నీతిమంతులు ఎలా తీర్చబడతారంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారు మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతారు. మన పాపం విషయంలో చనిపోవాలి, నీతి విషయంలో జీవించబడాలని దేవుడికి చిత్తమయ్యింది. అందుకే ఈ గుడ్ ఫ్రైడే నాడు మనమందరం కూడా యేసుక్రీస్తు వారిని ఎందుకు ఆరాధిస్తామంటే, మనం ప్రతి రోజు చేస్తున్న పాపములన్నీ కూడా యేసుక్రీస్తు వారు తన మ్రాను మీద మోసుకొని మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. తన శరీరం అంతా చేల్చబడింది. మన అపరాధముల నిమిత్తం, మన దోషం నిమిత్తంగా, మన పాపముల నిమిత్తంగా చేల్చబడింది. మన పాప భారమంతా ఆయన మోసుకున్నాడు. లోక పాపము మోసుకెళ్ళి గొర్రెపిల్లగా బలియాగమయ్యాడు. బలియాగమయ్యి పాపములో నువ్వు చనిపోయి నీతిమంతులుగా జీవించబడాలని, నీతిమంతులుగా నువ్వు ఆశీర్వదించబడాలని ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు. ఇంకా అంటున్నాడు, ఆయన పొందిన గాయముల చేత నీకు స్వస్థత ఉంది. ఆయన ఎంత గాయపడ్డాడంటే ఈ రోగ భారములని ఆయన భరించి నీకు స్వస్థతనిస్తున్నాడు. ఆయన గాయముల చేత నీ స్వస్థత ఉంది, విడుదల ఉంది. ఒకటి, నువ్వు నీతిమంతులుగా తీర్చబడుట. రెండోది, నువ్వు స్వస్థ పొందుట. యేసు ప్రభువుని అంగీకరించావు, నువ్వు నీతిమంతురాలుగా తీర్చబడుతున్నావు. రెండోది, నీకు స్వస్థతనిస్తున్నావు. స్వస్థత లేక బాధపడుతున్నావా? వ్యాధి బాధలతో కృంగిపోయావా? యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డానికి ఒక్కసారి నీ పాపములన్నీ ఒప్పుకొని పరిశుద్ధపరచబడి యేసు రక్తంలోనూ కడగబడిన తర్వాత దేవుడు శీఘ్రంగా నీకు స్వస్థత ఇస్తాడు. విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. దేవుడు అన్నాడు, ఆయన పొందిన గాయముల చేత మాత్రమే మనకు స్వస్థత ఉంది. ఆయన పొందిన గాయములతో మాత్రమే మనకు స్వస్థత. నువ్వు ఏ రోగముతో నువ్వు బాధపడుతున్నా సరే యేసుక్రీస్తు వారు నిన్ను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆయన దగ్గరకు వచ్చి నువ్వు నీతిమంతులుగా తీర్చబడాలంటే, నువ్వు పాపంలో చనిపోవాలంటే లోక సంబంధమైన వాటిని కూడా విడిచిపెట్టాలి. నీతిమంతులుగా నువ్వు తీర్చబడాలి. నీతిమంతులుగా తీర్చబడితే నీ జీవితం ఒక అద్భుతమైన కార్యం జరిగించబడుతుంది. మరి విశ్వసిస్తావా ఈ వాగ్దానం? ఒకటి, నువ్వు నీతిమంతులుగా తీర్చబడుట. రెండు, ఆయన గాయముల చేత నువ్వు స్వస్థత పొందుకుండుట. ఈ రెండు నీ జీవితానికి అవసరమైంది, ఖచ్చితంగా అవసరమైంది. నువ్వు నిత్యత్వంలోకి వెళ్ళడానికి, భౌతికంగా ఈ లోకంలో జీవించినప్పుడు నీ స్వస్థత కావాలి, మంచి ఆరోగ్యం కావాలి, మంచి జీవితం కావాలి. ఈ రెండు నువ్వు పొందుకోవాలని ఈరోజు వాగ్దానం ద్వారా ఈ గుడ్ ఫ్రైడే నాడు నీతో మాట్లాడుతున్నాడు. విశ్వాసంతో నమ్మి విశ్వసించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నతునికి వందనం.
పాపం విషయంలో పుట్టి పాపం విషయంలో మేము చనిపోతుండగా, అయ్యా తండ్రి నాయన మాకు నీతి విషయంలో జీవించుటకు నాయన ఈ లోక సంబంధమైన పాపములోంచి విడుదల దయచేసి రక్షణ ఇచ్చిన ఆయన అయ్యా తన పాపాన్ని విడిచిపెట్టి నీతిమంతులుగా జీవించుటకు కృప చూపిస్తున్నావు. అలాగే నీ గాయం చేత మమ్మల్ని స్వస్థపరిచి బాగు చేస్తున్నావు. మరి అట్టి కృపని ఏ బిడ్డలు ఏ రోగంతో ఏ బాధలతో ఉన్నారో, ఏ మానసిక ఒత్తులతో ఉన్నారు, ఏ పాపంలో ఉన్నారు, వాటిని అన్నిటి నుంచి విడిపించి స్వస్థపరిచి బాగు చేయమని యేసు నామములో చున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, వాగ్దానం విన్న మీరు విశ్వాసంతో ప్రార్థన చేయండి. మీరు నీతిమంతులుగా తీర్చబడతారు, స్వస్థత పొందుకుంటారు. యేసు నామములో మీకు విడుదల వస్తుంది. నమ్మి విశ్వసించి ప్రార్థన చేయండి. వాగ్దానం విన్న మీరు మీ మట్టిగా కాక అనేక మంది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దాని ద్వారా దేవుడికి సువార్త ప్రకటించబడుతుంది. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించిన గాక. ఆమేన్.